మనం గిఫ్ట్స్ అన్పాకింగ్ చేద్దాం. అన్ని మా ఊళ్ళో ఎక్కడ తగ్గలేదు అనమాట, అన్ని బ్రాండెడే, అసలు ఏ మాత్రం తగ్గలేరు. చూద్దాం ఏమేమి తెచ్చాం. ఫేవరెట్ చాక్లెట్ అనమాట, నాకు ఎంత ఇష్టమో ఈ చాక్లెట్స్, అందుకే లావ్ అవుతున్నాను కానీ తగ్గిస్తున్నాను. ఇది ఎవరికి వచ్చింది చందన్ వాళ్ళు. నువ్వు రాకే, చందన్ వాళ్ళు తెచ్చిన పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ మీద చాలా మందికి కన్ను ఉంది కానీ తీసుకెళ్ళకండి ఇంట్లో, అది మంచిది కాదు, మంచిది కాదు మనకి. అప్పుడప్పుడు వాడండి, నేనేమని ఓకేనా? సో దానికి కావాలంటే అప్పుడప్పుడు వాడు, కానీ దొంగతనం చేయకు, మంచిగా కాదు. వాడు ఎంత వాడుతా వాడు లాస్ట్ మిగిలిచి బాగా. ఇది ఓకే, ఇప్పుడు డెకరేషన్ ప్లాన్ అన్నమాట. అంతా నాకు తెలిసి మా అరుణ్ మర్దిది ఉంటది కోతి పనులు. ఈ గిఫ్ట్ అతని నుంచే. చిన్న పిల్లనే అవుతున్నా నేను రోజు. ఇదేదో తెలిసిందే, ఆల్రెడీ నిన్ననే చాలా ఎఫెక్ట్స్ జరిగినది కూడా. ఏంట్రా నాకు ఈ బ్రాండెడ్ అసలు తగ్గరా మీరు ఎక్కడ? పెయిడ్ ప్రమోషన్ చేస్తారేమో, ఎప్పటి నుంచి అడగండి. డీజిల్ పెట్రోల్ లేదా? పెట్రోల్ లేదండి, రబ్బా కలర్ నచ్చింది అట్లా అనొద్దు, వేసుకుంటామేమో. ఇప్పుడే పర్ఫ్యూమ్ గురించి ఒక్కసారి అన్న నేను వేసుకుంటే ఎక్సెల్ అయిపోద్ది ఇంకా. సారా ఇది మా సందీప్ తెచ్చింది అనమాట. ఫోన్ చేసి ఏం గిఫ్ట్ తేవాలో వదినా అని అడిగిన ఫస్ట్ పర్సన్. ఏం చేయాలో వదినా, అన్నకంటే తెస్తా ఏదో ఒకటి, షర్టో ప్యాంటో, నీకేం తేవాలో నాకు అర్థమైతే లేదు వదినా అన్నాడు, కానీ తెచ్చిండు. అండ్ మంచిది తెచ్చిండు. ఇది నాకు కొనాలని ఎప్పటి నుంచో ఉండే, కానీ సందీప్కి ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇది నేను అంత సుధా కదంట క్రెడిట్. ఇది నేను ఏమంటారు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అదేం మాకేం కనిపిస్తలేదు, బికాస్ నేను దుప్పట్నా స్కార్ఫా నేను ఇది ఎందుకు కొనాలనుకుంటున్నా అంటే అదేమి ఏమో మూవీ ఉంటుంది దడకన్. దడకన్ లో ఏం పాట? మేరీ యాదో మే మేరీ ఏమంటారు, రోజు ఆతి హే తుమ్మేమో ఉంటుంది, నాకు గుర్తులేదు ఆ పాట. ఆ పాట గురించి ఆ రీల్ చేద్దామని కొందాం అనుకున్నా, మా మధ్య తెచ్చిండు. అది కనెక్షన్ అంటే చూసిందా. ఇది మా అరవింద్ మధ్య. ఏంటి మీరు జారాకి తగ్గరా అసలు? మరి మీ ఇజ్జత్ మీరు తీసుకోకండిరా. చెప్పాలి కదా. మీరు ఇలా పర్ఫ్యూమ్లు దేకండి, ఇలా డబ్బులు వేస్ట్ చేయకండి. ఎవరైనా పర్ఫ్యూమ్ కి పర్ఫ్యూమ్ తెస్తారా? అక్క అడిగింది తీసుకెళ్ళి. కాపీరైట్ కావాలి నాకు ఇప్పుడు, ఫైన్ వేస్తా నేను. కమెంట్ పెట్టు, పర్లేదు ఫైన్ వేస్తా. అదే కమెంట్. థ్యాంక్ యూ అరవింద్. ఇంట్లో పర్ఫ్యూమ్ లేదని ఫీల్ అయిపోయింది ఈరోజు. అంటే అదే చెప్పినా కదా పొద్దున, పర్ఫ్యూమ్ ఈ దాకా స్మెల్. ఆర్యానా గ్రాండ్ ఇది నచ్చింది. ఇది చాలా చూపి కావాలంటే కొనుక్కుంటారు. వెరీ నైస్. ఫినాల్ కంటే ఎక్కువ స్మెల్. నేను ప్రమోషన్ చేయట్లేదు. ఏంటిది, నాకేమన్నా పేమెంట్ ఇస్తారు అనుకుంటారా? నాకు వద్దు, నేను హెల్ప్ చేయను, నాకు అంత దయా హృదయం లేదు. మీరు తప్పని చేసారు అనుకుంటా.
ఏంటి డీజిల్ అది వేసుకొని ఇది మీద వేసుకొని పర్ఫ్యూమ్ ఇట్లా పట్టుకొని ఇస్తే 3 బ్రాండ్ ఒకసారి కొట్టుకునేటోళ్ళు. మాకు కావాలి ప్రమోషన్ అని. ఏంది ఒక్కొక్కటి వేసుకొని ఏంది మాకు ఇది? అలా పొగడకండి నన్ను ప్లీజ్. నెక్స్ట్ ఒకటి గట్టి గిఫ్ట్లు తెచ్చి నా దగ్గర ఈ బాటిల్ తప్పారు. రాత్రి ఖతం చేసి చూడండి ఎంటీ చేసి ఆ పేరేందో అవి బాగుంది. బఫెల్లో ట్రేజా. ఇవి మనం అడగొద్దు, మనకి నీళ్ళు నాలెడ్జ్, మనం చాలా దూరంగా ఉంటాం, తేవడమే చాలా ఎక్కువ. ఏం చేయాలి ఇందులో? సందీప్ ఎక్కువ తాగిండు. సందీప్ తాగి వాగిండు కూడా. మేనేజర్ నుంచి గిఫ్ట్ రావడం అంటే ఈజీగా, అంటే ఎంత ప్రేమ ఉంటే ఇచ్చింది అని నా ఇంటెన్షన్. మరి ఆడ పెట్టుకొని పోదాం మళ్ళీ. 3, 2, 1 ఓపెన్. 3 పెట్టినా